ఇక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదే కూటమి ప్రభుత్వమేనని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పెన్షన్లపై అధికార పార్టీ అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించాలని చూస్తుందని ఆరోపించారు. జగన్ ఎన్ని కల్లబుల్లి కబుర్లు చెప్పినా జనం నమ్మరని తేల్చి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమంటున్న కేశినేని చిన్నితో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం డేంజర్ పొజిషన్లోనూ, అలాగే 2 నియోజకవర్గాలు రెడ్ జోన్లోనూ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే నిఘా వర్గాలు చెప్తున్నాయి. అదే నియోజకవర్గాల్లో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సిన్ని గారు మనతో ఉన్నారు అని తెలుసు. సార్ చెప్పండి సార్, మీరు తిరుగుతున్న నియోజకవర్గాల్లో 1 డేంజర్ జోను, 2 రెడ్ జోన్లో ఉన్నాయి. ఆ డేంజర్ జోన్లో నందిగాంలో నిన్న జరిగిన గొడవలు చూశారు. మీరు ఏ విధంగా దీన్ని ఎన్నికల దృష్టికి తీసుకెళ్లిపోతున్నారు కమిషన్ దృష్టికి? డేంజర్ జోన్ అంటే వాళ్ళకి భయం వేసిపోతుంది, అందుకని దాడులు కాబట్టి డేంజర్ అనుకోవద్దు. మేము 7 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలబోతున్నాం. నందిగామ, తిరువూరు భారీ మెజార్టీతో గెలబోతున్నాం. ఎక్కడన్నా మాకు జగ్గేపేట లాంటి ఒక ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు మా పార్టీలో, మా అంతర్గత పార్టీలో చిన్న ఉన్నా కూడా 1-2 రోజులు అవి కూడా సమస్యపోతున్నాయి. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో గెలబోతున్నాం. డేంజర్ జోన్లో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే భౌతికంగా ఓడిపోతున్నాం అని తెలిసి భౌతిక దాడులు పాల్పడబోతున్నారు. మేము మా నాయకుల వారు ఒకటే చెబుతున్నారు, మీరు దాడులు పాల్పడవద్దు, ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయమని. మేము మా కార్యకర్తలను శాంతియుతంగా ఉందామని బతిమాలలేక చచ్చిపోతున్నాం. నిజంగా మా కార్యకర్తలు రెచ్చిపోతే వాళ్ళు మిగలరు మాకు తెలుసు. కాబట్టి మేము ఇవాళ ప్రశాంతంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్లాం. వారు చర్యలు తీసుకుంటారు. ఇవాళ ఆల్రెడీ చర్యలు మొదలైనవి. నిన్న నుంచి మేము చూసాం, కలెక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసుల మీద జరుగుతున్నాయి. పోలీసు వారికి ఒకటే చెప్తున్నా, నిర్భయంగా వ్యవహరించండి. పాత ప్రభుత్వం పోయింది, ప్రజలు చెంతన ఉండండి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కేసులు పెట్టండి, అటువంటి దాడులు జరగనీయకుండా చూడండి, ప్రశాంతంగా జిల్లాను ఉంచండి. లేని పక్షంలో మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పడే ఆఫీసర్స్ ఉంటే వారందరినీ ఎలక్షన్ కమిషన్ వారికి కంప్లైంట్ చేయబోతున్నాం. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పెన్షన్లు ఆపడానికి చంద్రబాబు నాయుడే ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యారన్నారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే మొన్నటిదాకా జగన్ ఏమన్నా కుమ్మక్కయ్యాడా? ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క అవడం ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. నీ ప్రభుత్వం జరుగుతుంది, నీ దగ్గర పెన్షన్లకు డబ్బులు లేవు. అంతేకాకుండా ఇవాళ పెన్షన్లు మేము ఎక్కడా లెటర్ పెట్టలేదు. అన్ని కుమ్ముకు రాజకీయాలు చేసే పని నీకు అలవాటు. అసలు నువ్వు ఓడిపోతున్నావని దుష్ప్రచారం కొత్తగా మొదలుపెట్టావు. మేము గట్టిగా కోరుతున్నాం, జగన్ చీఫ్ సెక్రటరీ గారు అర్జెంటుగా పెన్షన్లు ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చండి. మేము అధికారంలో రాబోతున్నాం, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఏదైతే జగన్ గారు నేను చేసినటువంటి వ్యాఖ్యలపైన చిన్న అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నటువంటి హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, మేము అధికారంలో రాబోతున్నామంటూ కూడా చిన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.